హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. చాలా రోజులు అయిపోతుంది కదా నేను ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేసి. సో అందుకోసమే నేను మీకోసం మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ ఇది మేము వేలంకని ట్రిప్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో. నాకు ఎడిట్ చేసేకి టైం లేక నేను చేయలేదు ఈ వీడియోని. సో అందుకోసమే ఇంత లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ చేసేకి. యాక్చువల్లీ వేలంకని గురించి చాలామందికి తెలిసే ఉండకపోవచ్చు. యాక్చువల్లీ వేలంకనికి సంబంధించి ఒక 3 స్టోరీస్ అయితే మెయిన్ ఉంటాయి. అవి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అండ్ ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయింది అనే దానికి ఈ 3 రీజన్సే అనమాట మెయిన్. యాక్చువల్లీ 16th or 17th సెంచరీలో ఇక్కడ వాళ్ళందరూ మేరీ మాత ఇంకా జీసస్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి కనిపించారని చెప్పేసి సో అటు నుండి ఈ ప్లేస్ అనేది కొంచెం ఫేమస్ అయిందనమాట. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఈ 3 స్టోరీస్ వల్ల ఇది ఇప్పుడు ఇంత ఫేమస్ అయిందని చెప్పొచ్చు. సో మేమైతే ఫ్రైడే ఈవినింగ్ వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడికి మేము వచ్చినప్పుడు అయితే ఎక్కువ జనాలు ఎవరు లేరు. సో చూసారు కదా, ఇదైతే రూమ్స్ బుక్ చేసుకోవడం కోసం అని చెప్పి మేము వచ్చామన్నమాట. వెయిటింగ్ హాల్. యాక్చువల్లీ సమ్మర్ కానీ సంక్రాంతి దసరా ఆ టైంలో వస్తే కనుక జనాలు అయితే ఫుల్గా ఉంటారు. లైక్ చీమలు కూడా దూరలేవేమో అన్నంత స్పేస్ కూడా ఉండదన్నమాట, అంత ఫుల్గా ఉంటారు. ఇంకా సమ్మర్లో కానీ వచ్చామంటే మనకి ఇవాళ మార్నింగ్ వస్తే రేపటికైనా రూమ్ వస్తుందో లేదో డౌటే అన్నట్లు ఉంటుందన్నమాట జనాలు. సో అంత ఫేమస్ అనమాట. అండ్ ఎన్ని లాడ్జెస్ ఉన్నా కూడా ఇక్కడ రూమ్స్ ఎందుకు ఇలా తీసుకుంటారు అంటే లాడ్జెస్లో చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఇవి ష్రైన్ వాళ్ళు మెయింటైన్ చేసే రూమ్స్ అనమాట. రూమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువనే చెప్పాలి బయట లాడ్జెస్తో పోలిస్తే. అండ్ మనం సీజన్లో వెళ్తే మనకి ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే చెప్తారు వీళ్ళైనా. సీజన్లో వెళ్తే కనుక ప్రైజెస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ మేమైతే 3 డేస్కి ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. సో చూసారు కదా, ప్రైస్ 1400 ఉంది పర్ డేకి. సో 3 డేస్కి కలిపి మాకు 6000 అయ్యింది. అండ్ నార్మల్గా అయితే నార్మల్ డేస్లో 1000 ఉంటుంది పర్ డేకి. బట్ మేము వెళ్ళింది సీజన్ కాబట్టి మాకు 1400 సంథింగ్ ఛార్జ్ చేశారు. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం వెకేట్ చేసిన వెంటనే మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ లాక్ చేసేస్తారు రూమ్ని. అంత నీట్గా మెయింటైన్ చేసేస్తారు. ఎప్పటికప్పుడు రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు నిజంగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు చెప్పాలంటే. అండ్ రూమ్ కూడా ఇది ఏసీ రూమ్ కాబట్టి ఇలా ఉంది. నార్మల్ రూమ్ అయితే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అన్ని రూమ్స్ బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేము చర్చ్కి వెళ్ళిపోయాము. 8 o'clockకి తెలుగు ప్రేయర్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మేము మార్నింగ్ లేచి త్వరగా రెడీ అయ్యేసి వచ్చేసామన్నమాట చర్చ్కి. తెలుగు ప్రేయర్ అయిపోగానే మేము అటు నుండి బీచ్కి వెళ్ళి ప్రాన్స్ తీసుకొని కుక్ చేయడానికి వచ్చామన్నమాట. నేనైతే ప్రాన్ బిర్యానీ చేశాను. మా మమ్మీ సాంబార్ రైస్ చేసింది. సో ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ దగ్గర కిచెన్ కూడా ఉంటుందన్నమాట. ఎవరికి వాళ్ళు సపరేట్గా వంట చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయట ఫుడ్ అంత బాగోదన్నమాట. ఇక్కడ ఎన్ని హోటల్స్ ఉన్న రైస్ అయితే మనం అస్సలు తినలేము. ఇక్కడి రైస్ నార్మల్గా కర్రీస్ అంతా ఓకే, కానీ రైస్ అయితే అస్సలు తినలేము. ఇక్కడ దోశ ఇడ్లీ ఇలాంటివి కూడా మనం అస్సలు తినలేము అనమాట. సో అందుకోసమే నేనైతే బ్రెడ్ జామ్ తీసుకెళ్ళిపోయాం. మార్నింగ్ నైట్ అదే తినేద్దామని చెప్పేసి. ఆఫ్టర్నూన్కి మాత్రం వంట చేసేసుకునే వాళ్ళం మేము. అండ్ సో ఆ తర్వాత ఇంకా మేము తినేసి 3 వరకు రూమ్లోనే ఉండి 3 తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. నార్మల్గా మన సైడ్ కన్నా ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకంటే సీషోర్ అనేది పడుతూ ఉంటుంది కదా. సో దానివల్ల ఇక్కడ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక 5 minutes అలా బయటికి వెళ్తే చాలు వేడిగా అనిపిస్తూనే ఉంటుంది. రూమ్లో నుండి ఒక 5 minutes బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఈవినింగ్ 5-6 ఆ టైం అయ్యేసరికి మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా బీచ్. మేము ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట బీచ్లో కూడా.
మా చిన్నప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా అయింది. అండ్ ఇంకా మేమైతే కొద్దిగా షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చేసాము. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైనా కోరుకుని మోకాళ్ళ పైన కానీ అడుగులో అడుగేసుకుంటూ కానీ నడిస్తే అది నెరవేరుతుంది అనేది ఒక నమ్మకం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ 17th or 18th సెంచరీలో ఒక అబ్బాయి మజ్జిగ అమ్ముకునే అబ్బాయి ఒక చోట కొలను దగ్గర కూర్చొని ఉంటే ఆ అబ్బాయికి మేరీమాత కనిపించి చిన్న బాబు యేసుని ఎత్తుకొని వాళ్ళ ప్రెసిడెంట్కి ఊరి ప్రెసిడెంట్కి ఇక్కడ గుడి కట్టించమని చెప్తుంది. సో ఆ అబ్బాయి వెళ్ళి ఇంకా ఆ గుడి కట్టించమని వాళ్ళ ప్రెసిడెంట్కి చెప్తాడనమాట. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళమ్మ అబ్బాయి యాక్చువల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో అబ్బాయి వాళ్ళమ్మ వెళ్ళి బీచ్లో మునిగేసి అక్కడ నుండి ఇక్కడ చర్చ్ వరకు ఆమె నడుచుకుంటూ వచ్చేసి ప్రేయర్ చేసుకున్న తర్వాత అబ్బాయికి లెగ్స్ వచ్చాయి అని చెప్పేసి అదొక నమ్మకం అనమాట. సో దానివల్ల ఇక్కడ అందరూ నేను ఆల్మోస్ట్ 1 or 2 times చూసుంటా. చాలా వరకు సముద్రంలో నుండి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు తక్కువ, సముద్రంలో నుండి వచ్చేవాళ్ళు 1 or 2 మెంబర్స్ని నేను ఇప్పటివరకు చూశాను. నార్మల్గా అయితే అక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గర నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఆల్మోస్ట్ 2 kilometers ఉంటుందన్నమాట. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తారు. అండ్ చూస్తున్నారు కదా నైట్ టైం చర్చ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది మనం ఇలా మొబైల్లో చూడడం కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదిగో చెప్పా కదా 5 or 6 అయిందంటే చాలు క్లైమేట్ అంతా చాలా చేంజ్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ అందరూ నడిచేస్తారు కదా, ఆ తర్వాత కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి అందరూ అక్కడే సెటిల్ అయిపోతారనమాట, కూర్చునేస్తారు. సో నేనైతే చర్చ్లోకి వెళ్ళిపోయా మొబైల్ తీసుకుని. యాక్చువల్లీ ఇక్కడ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో లేదనమాట. ఇదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వీడియోస్ కానీ ఏమి తీయనివ్వరు. బట్ నేను మొబైల్ తీసుకెళ్ళినప్పుడు ఎవరో చూడలేదు. సో అందుకే వీడియోస్ అయితే కొంచెం ఎలాగోలా తీయాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను అంత క్లియర్గా వీడియోని అయితే తీయలేకపోయాను. బట్ నాకు కుదిరినంత వరకు నేను వీడియోస్ అయితే తీసాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా, అక్కడ ఉన్నదైతే మిల్క్ అమ్మే అబ్బాయి ఇంకా మేరీమాత. అదే ఇప్పుడు నేను మీకు చెప్పిన సినారియో అంతా అక్కడ ఆ స్టాచ్యూస్లో చూపిస్తున్నారనమాట ఇక్కడ వీళ్ళు. సో ఇక్కడైతే ఎవ్రీ సాటర్డే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంటుంది. నైట్ 6 నుండి 8 వరకు ఉంటుంది అనుకుంటా ప్రేయర్ ఆల్మోస్ట్. కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రేయరు. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే మరి జరగలేదు, ఎందుకో నాకు తెలియదు. సో మీకు చెప్పా కదా కొలను అనేసి, ఆ కొలను ఇదే అనమాట. దీనికి ఇలాగా లైట్స్ ఇవన్నీ పెట్టి సెట్టింగ్ అంతా బాగా చేశారు కదా. సో నేను చెప్పిన కొలను అయితే అదే. ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది, ఇంకా మేము బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మేమైతే ఇంక ఇక్కడ బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ తీసేసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ తీసుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ మేము ఉన్నది అసిసి బ్లాక్ 2లో కదా. ఇక్కడ అసిసి బ్లాక్స్ అనేవి 5 ఉన్నాయన్నమాట. ఫస్ట్ 3 అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది, 4, 5 అయితే ఇంకా లాస్ట్ ఎక్కడో ఉంటాయన్నమాట. అక్కడ నుండి బీచ్కి వెళ్ళాలంటే బాబాయ్ చుక్కలు కనిపించేస్తాయి, అంత లాంగ్ జర్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 to 5 kilometers ఉంటుందన్నమాట ఆ అసిసి బ్లాక్ 5 దగ్గర నుండి బీచ్కి అయితే. సో చెప్తున్నాను కదా, ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. బట్ తెలుగు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తాయన్నమాట రూమ్స్. ఇంకా చర్చ్ దగ్గర రూమ్స్ ఉన్నాయి కానీ బట్ ఆల్మోస్ట్ అక్కడంతా తమిళ్ వాళ్ళే ఫిల్ అవుతూ ఉంటారు. అండ్ మేము ఇక్కడ సి బ్లాక్లో రూమ్ తీసుకునేది ఆల్మోస్ట్ 7 to 8 times ఇక్కడే వచ్చి ఉంటుంది మాకు రూమ్స్. కాకపోతే ఒకసారి బ్లాక్ 1లో వచ్చింది, ఇంకా మిగిలిన టైమ్స్ 3లో కానీ 2లో కానీ వస్తూ ఉంటాయి. 4, 5లో ఒక్కసారేమో వచ్చింది, ఇంకా ఎప్పుడు రాలేదు. అది కూడా ఇదేంటి సమ్మర్ టైంలో వస్తేనే అక్కడ రూమ్స్ దొరుకుతాయి అన్నమాట. నార్మల్గా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటుంది కదా, అలాంటి టైంలో వస్తేనే ఈ రూమ్స్తో మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఈ రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. రూమ్స్ వరకు మాకైతే ఏ ప్రాబ్లం ఉండలేదు ఇప్పటి వరకు. అండ్ చర్చ్కి వెళ్ళాలన్నా కూడా ఇదే ఒక ఇబ్బంది అనమాట. చర్చ్కి ఇది కొంచెం దూరంలో ఉంటుంది. మార్నింగ్ టైంలో ప్రేయర్కి వెళ్ళాలంటే మెయిన్ చర్చ్కి ఇక్కడ మేమున్న రూమ్స్కి చాలా దూరం అనమాట. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా చర్చ్లో చూసుకొని మళ్ళీ రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.
ఇక్కడ ఇంకా ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి. బట్ వీళ్ళు ఛార్జ్ చేసే మనీ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ నుండి ఈ చర్చ్‌కి 2-3 కిలోమీటర్స్‌కే వాళ్ళు ఆల్మోస్ట్ 100 రూపీస్ అడుగుతారనమాట. అలా ఉంటుంది. ఇంకా మళ్ళీ కార్‌లో వెళ్ళాలి, రావాలి అంటే అది పార్కింగ్‌కి ఒక ఇబ్బందనమాట. రూమ్స్ దగ్గర పార్కింగ్ బానే ఉంటుంది కానీ మళ్ళీ చర్చ్ దగ్గర పార్కింగ్‌కి ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇదైతే మెయిన్ చర్చ్ అనమాట. మెయిన్ చర్చ్‌లో కూడా అలో లేదు మొబైల్. బట్ నేను తీసుకెళ్ళాను. ఇక్కడ బయట మీకు చూపించాను కదా! ఈ చర్చ్ జరిగింది ఇది ఎప్పుడు కట్టారు అంటే 16th, 17th సెంచరీలోనే పోర్చుగీస్ వాళ్ళు షిప్‌లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు గాలి, వాన వచ్చి తుఫాన్ వచ్చి షిప్ మునిగిపోయే స్టేజ్‌లో ఆ షిప్ కెప్టెను మేరీమాతకి ప్రేయర్ చేయడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళ షిప్ మునిగిపోకుండా వేలంకని దగ్గర వచ్చి ఆగిపోవడం జరుగుతదనమాట. సో, ఆ టైంలో నేను మీకు రాజు అనే అబ్బాయి మజ్జిగమ్మే అబ్బాయి గురించి చెప్పా కదా! ఆ అబ్బాయి వాళ్ళు ప్రెసిడెంట్‌కి చెప్పి అప్పటికే కట్టించేసి ఉంటాడనమాట చర్చ్ ఒకటి చిన్నది. సో, వీళ్ళు ఈ పోర్చుగీస్ అతను వెళ్ళేసి ఇక్కడ అది పడగొట్టేసి పెద్దగా చర్చ్ కట్టేశాడు. సో, ఇదైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బైబిల్‌లో మనకి ఆల్రెడీ ఉంటుంది కదా! లైక్ యోర్దాను నది దగ్గర యోహాను యేసుప్రభుకి బాప్తిస్మం ఇప్పించేది. సో, అవే ఇక్కడ స్టాచ్యూస్ పెట్టేసి రిప్రజెంట్ చేస్తున్నారనమాట దాని గురించి. సో, ఇక్కడైతే ఇది ఇంకొక చర్చ్ అనమాట. ఈ చర్చ్ ఎందుకో మేము వెళ్ళినప్పుడు కొద్దిగా క్లోజ్ చేసేస్తున్నారు టెంపరరీగా. ఇక్కడ ఎప్పుడు చర్చ్‌లో ఏదో ఒకటి వర్క్ జరుగుతానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ చర్చ్‌కో ఒక చర్చ్‌కి బాగా డెవలప్ చేస్తూ ఉంటారు చర్చెస్‌ని అయితే నీట్‌గా. సో, ఇక్కడ మేము వెళ్ళినప్పటికీ ఇది క్లోజ్‌లో ఉండింది. సో, మేము ఇంకా ఇక్కడ నుండి వేరే చోటికి ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పేసి వేరే ప్లేస్‌లో సెర్చ్ చేసున్నారు. మేము ఇంకా ఆ ప్లేస్‌కి కూడా వెళ్ళాము. బట్ అక్కడ మొబైల్స్ అలో లేవు. అక్కడ ఇంకా సెక్యూరిటీ కూడా ఉన్నారు అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. బట్ ఆ ప్లేస్ అయితే ఇంకా చాలా బాగుండిందనమాట. లోపలంతా ఏసీ సెటప్ చాలా అంటే చాలా సో, ఇదిగో నేను తీద్దామని చెప్పి కొంచెం కొంచెం తీసాననమాట. ఇక్కడ లోపల అలో లేదని చెప్పేసి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఇంకా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, ఇదైతే ఇక్కడ కన్ఫెషన్ రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది పాపక్షమాపణ అంటారు కదా! అలాంటివి ఇక్కడ ఉంటాయి. ఇంకా ఎవరైనా మ్యారేజెస్ చేసుకోవాలన్నా ఏమైనా ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ అదంతా ఉంటుందంట. నాకు ఇప్పటివరకు తెలియదు. నేను మొన్నే చూశాను. యాక్చువల్లీ పాపక్షమాపణ అనేది అయితే నాకు ముందు నుండి తెలుసు. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు పాపక్షమాపణ కోసం అని చెప్పేసి. సో, ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కాకపోతే ఈవినింగ్ 5కి ఆ టైంలో వచ్చామంటే ఈ ప్లేస్‌లో మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. సో, చూసారు కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్‌కి వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా మంచిగా వస్తాయి ఫోటోలు కూడా. సో, మేము ఇప్పుడైతే ఇంకా చర్చ్ నుండి రూమ్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. సో, చూసారు కదా! అక్కడ ఇంకో చర్చ్ కనిపిస్తుంది. నేను నిన్న నడిచిందైతే అక్కడ చర్చ్ దగ్గరే. సో, అక్కడ నుండి ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇవి కూడా రూమ్సే అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడూ రూమ్ రాలేదు. బట్ ఆల్మోస్ట్ తమిళ్ వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఎదురుగా. ఇక్కడ నుండి చర్చ్‌కి అయితే కొంచెం దగ్గరే. ఇదైతే చర్చ్ మెయిన్ సైడ్ అనమాట. బీచ్ నుండి డైరెక్ట్ చర్చ్ అనమాట ఇది. డైరెక్ట్ చర్చ్ వ్యూ. అదే నేను మీకు చెప్పాను కదా! ఆ స్టోరీలో బీచ్ అదే పోర్చుగీస్ అతని గురించి. సో, వాళ్ళు ఇంకా ఇలానే బీచ్ రూట్ నుండి ఇలా వచ్చి చర్చ్‌లో చూసేసుకొని మేరీమాతకి ప్రేయర్ చేసుకొని ఇక్కడ ఆ పాత చర్చ్‌ని పడగొట్టేసి కొత్తగా చర్చ్ కట్టించారనమాట. ఆ తర్వాత ఇంకా అది డెవలప్ అవుతూ వచ్చింది. చర్చ్ మోడల్‌ని డెవలప్ చేస్తూ వచ్చేసారు. సో, ఇవైతే మ్యూజియం ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకా మేము డైరెక్ట్ ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడ ఈ స్టాచ్యూ కూడా ఇవన్నీ రీసెంట్ టైమ్స్‌లోనే ఇవి డెవలప్ చేశారు. మా చిన్నప్పుడైతే అసలు ఇలా ఉండేది కాదు. మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే జస్ట్ మెయిన్ చర్చ్ ఒకటి బాగుండేది. ఇంకా నేను నిన్న నడిచా కదా! అక్కడ చర్చ్ మాత్రం చాలా నీట్‌గా బాగుండేది. ఆ తర్వాత ఉండే కొద్దీ ఇదంతా డెవలప్ చేసేసారు. యాక్చువల్లీ ఈ ప్లేస్‌కి అయితే మా చీకు కూడా వచ్చాడు ఒకసారి. మా చీకు చాలా చిన్న పిల్లగా ఉన్నాడు అప్పుడు వచ్చాడనమాట. అప్పటికి ఈ స్టాచ్యూ ఇదంతా కన్స్ట్రక్షన్‌లో ఉండింది. మేము మా చీకుని తీసుకొచ్చినప్పుడు ఇక్కడైతే కొంచెం సేపు ఆడుకున్నాము కూడా మా చీకుతో. నేను మా డాడీ కాసేపు వాడితో ఆడుకున్నాము.
ఈ రిసార్ట్స్ చూసారా ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ ఇటు సైడ్ రిసార్ట్స్ అయితే బాగుంటాయి, కాకపోతే రేట్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇదైతే కొత్త చర్చ్. యాక్చువల్లీ ఇక్కడ నార్మల్ ప్రేయర్స్ జరిగింది నేను ఎప్పుడు చూడలేదు కానీ, బట్ అందరూ చర్చ్కి వెళ్ళి నార్మల్గా వాళ్ళకై వాళ్ళు ప్రేయర్ చేసుకొని వస్తూ ఉంటారు. ఈ చర్చ్ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ మనం ఎప్పుడైనా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా చర్చెస్ ఎలా ఉంటాయి అనేసి, అలా ఉంటుందన్నమాట దీని కన్స్ట్రక్షన్ కూడా. కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంతవరకు నాకు తెలిసి ప్రేయర్స్ అయితే నేను ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ప్రేయర్ టైమింగ్స్ అయితే మాకు తెలియదు. మెయిన్ చర్చ్లో అయితే మార్నింగ్ 7 నుండి ఉంటాయి అనుకుంటా, నైట్ 8 వరకు ఉంటాయి. నైట్ 8 నుండి చర్చ్ అంతా క్లోజ్ చేసేస్తారు, ఎవరిని ఇంకా అలో చేయరు అనమాట. 8 తర్వాత చర్చెస్లోకి అసలు ఎవరిని అలో చేయరు, ఎవరిని ఉండనివ్వరు కూడా. మెయిన్ ఒక 5 మినిట్స్ అక్కడ చర్చ్ వాతావరణంలో ఉందాం అనుకున్నా కూడా ఉండనివ్వరు, వెంటనే వెళ్ళిపోమని చెప్పేస్తారు 8 తర్వాత. సో నేనైతే ఇంకా ఇక్కడ నుండి బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే వీడియో తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. యాక్చువల్లీ చూసారు కదా చెట్లన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ చెట్లు, ఈ గ్రీనరీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ ఇది బైబిల్లో ఉందన్నమాట. కొండలలో చిన్నపిల్లల్ని పెట్టుకొని యేసు ప్రభు అందరికీ బోధిస్తూ ఉంటాడు. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ స్టాచ్యూస్ అన్నీ పెట్టారనమాట. ఇది చర్చ్ బయట సైడ్ నుండి నేను వీడియో తీద్దాం అనుకున్నా. ఇంకా ఇది ఫుల్ వీడియో తీయాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఇంకా ఇది మొత్తం కనిపించాలి అంటే. సో ఇది అప్పటికి ఇంకా అందరినీ చర్చ్లో నుండి వెళ్ళిపోమని చెప్పారు. నైట్ లేట్ అయిపోయిందనమాట, 8 పైన అయిపోయింది. ఇంకా అప్పుడు ఇంకా అందరినీ వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. సో అందుకే నేను ఇది కొంచెం వీడియో తీశాను. సో చూసారా చెట్లు అయితే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అన్నమాట. ఈ చెట్ల దగ్గర ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. నైట్ టైంలో చూసారా ఇక్కడ అంతా క్యాండిల్స్ పెట్టేశారనమాట అందరూ. నైట్ టైం విజిట్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ. కొన్ని ప్లేసెస్కి నైట్ టైం విజిట్ చేస్తేనే బాగుంటుంది, కొన్ని చోట్ల మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది అనమాట. సో ఈ చర్చ్లో అయితే నేను వెళ్ళలేకపోయా. యాక్చువల్లీ ముందు 2 days నైట్ అంతా వెళ్దాం అనుకున్నాము, వెళ్ళాలి అనుకునే టైంకి క్లోజ్ చేసేసారు. సో అందుకని ఇంక ఈ చర్చ్లోకి వెళ్ళలేకపోయా. ఇదైతే ఇంకా నేను మార్నింగ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు కార్లో నుండే వీడియో తీసాను ఈ చర్చ్ని అయితే. సో ఇది నా వేలంకని ట్రిప్ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.